కారు దిగద్దు. సార్, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. ఇది లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు. ఓ సెంటోసా సింగపూర్ కూడా తీసుకెళ్ళాడా? చూసారా, వాడు మారాడండి. నాకు కావాల్సింది అదే. ఆ రాహుల్ గడి అక్క వల్ల నాన్న నాకు 3 ఏళ్ళు దూరం అయ్యాడు. 3 ఏళ్ళు. ఇప్పుడు వీడి విషయం తెలిస్తే నాన్న జన్మలో నా మొహం చూడ్డా. ఈ 3 రోజులు అమ్మా నాన్న సంతోషానికి నీ వల్ల రాహుల్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా గానీ వెంటనే వాడిని చంపేస్తాను. నేను డాడీకి ఏం చెప్పను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు రాహుల్ని చంపుతావన్న భయంతో కాదు. నువ్వేది చెప్తే అది వినమని రాహుల్ చెప్పాడు, అందుకే. ఇది చూడండి, శివ వచ్చాడు. ఆన్ మై బాయ్. ఎలా ఉన్నాను నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. శివ, వీడెవడో తెలుసా నీకు? నాన్న వాడు ఎవరో నాకు తెలియదన్నా. బతికే ఉన్నాడ్రా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు. మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకు అంటావా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నానా, అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న, ఓకే. జాగ్రత్త, ఎత్తుకో. పద, క్విక్. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు కొట్టారు నిన్ను? హలో అంకుల్, ఐఎమ్ రాహుల్. ఒకడు నన్ను బాగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నానో ఎటెల్లాలో తెలియలేదు. నా కనపడి ఇంట్లో దూరిపోయాను. అది మీ ఇల్లని నాకు అస్సలు తెలియదండి. అంకుల్, ఈయన మా అబ్బాయి శివ. ఓ, నిన్ను చేతులతో మోసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది తనే. శివ గారు, ఈ చేతులతో నన్ను మోసుకొచ్చారా? థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు, థ్యాంక్ యూ శివ గారు. అంకుల్, ఈవిడెవరు? మా అమ్మాయి ప్రియా. నిన్న హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి డాక్టర్ల చుట్టూ, మందుల షాప్ చుట్టూ తిరుగుతూ సొంత మనిషిలాగా చూసుకుంది నిన్ను. నా కోసం ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, నిన్ను కొట్టింది ఎవరు? వాడి పేరు చెప్పు. వాడి అంతు చూస్తాను. వాడి మక్కిలెరగదని పోలీస్ స్టేషన్లో తోసేస్తాను.
శివ గారు మీకు చెమటలు పడుతున్నట్టున్నాయి. మీకోసం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోరా ప్లీజ్. హ్మ్. చెప్పు వాడేవాడు, అసలు గొడవ ఏంటి? అంకుల్, మీ అమ్మాయి ప్రియలాగే మా అక్క కూడా చాలా అందంగా ఉంటుంది. తను కాలేజ్ లో చదివేటప్పుడు ఓ చెత్తదవా తన్ని చాలా ఏడిపించేవాడు. శివగారు, ఇప్పుడు మీరే చెప్పండి, మీ చెల్లెని ఎవరైనా ఏడిపిస్తే మీరేం చేస్తారు చెప్పండి ప్లీజ్ శివగారు. అదే నా కొడుకైతే వాడు అంత చూసేవాడు. నేను అదే చేశాను అంకుల్, వాడిని ఇరక్కుమేశాను అంకుల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది, కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒకటి. అన్నయ్య జ్యూస్ అక్కడ ఉంది. జ్యూస్ జ్యూస్. చూస్తావేంట్రా, ఆ జ్యూస్ తీసివ్వు. ఓకే. పాపం పట్టుకోలేకపోతున్నాడు రా, నోటికి అందించు. అలాగే నాన్న. శివగారు ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయరా. ప్రియ గారు, జ్యూస్ మీ ఓన్ హ్యాండ్స్ తో పిండారా? అవునండి. జ్యూస్ కూడా మీలాగే చాలా స్వీట్ గా ఉందండి. రాహుల్, వాడిని కొట్టావు, ఆ తర్వాత? తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించాక వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్. నాకు అర్థమైంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, మనుషులు పెట్టి కొట్టించారు, అంతేనా? అయ్యో, వాళ్ళ అమ్మా నాన్న కాదు అంకుల్, వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేదు. వాడి ప్రాబ్లం ఏంటి? నేను కొన్ని బాగా కుమ్మానని చెప్పాను కదా అంకుల్. అవును. వాడే వీడు, వీడే వాడు. అప్పటి పగ మనసులో పెట్టుకొని ఇప్పుడు మా ప్రేమ గడ్డపడుతున్నాడు. దొంగతో చిన్నాడు. సరే, 3 ఏళ్ల కిందే వాడిని కుమ్మేశావు, మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇవ్వచ్చు కదా? ఎలా కొట్టిన అంకుల్? వాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా. ఫ్యామిలీ మెంబరా? అదేంటి? అంటే అంకుల్, ఇప్పుడు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాడు నాకు బాంబర్ అవుతాడు కదా. బాంబర్ కొట్టడం బాగోదు అంకుల్. మేమేం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఏం శివ గారు, అంతే కదా? కరెక్ట్ రాహుల్, నువ్వు నాకు చాలా నచ్చావు. రే శివ, నాన్న, ఈ కుర్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. అయ్యో అంకుల్, ఏంటి మీరు అనేది? వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అంకుల్. వీళ్ళిద్దరు నా ప్రాణాలు కాపాడిన గాడ్స్ అంకుల్. ఐ లవ్ యూ శివ గారు. ఐ లవ్ యూ ప్రియ గారు. అంకుల్, ఐ లవ్ యూ ఆల్సో అంకుల్. వాడొచ్చి మళ్ళీ నాలో పాత శివుని పైకి లేపుతున్నాడు. వద్దు, నేను మారిపోయాను. నన్ను ఇలా ఉండనిస్తేనే అందరికీ మంచిది. నువ్వు నిజంగానే మారిపోతే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావన్నయ్య? లేదు, ప్రపంచంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా ఒప్పుకుంటాను కానీ వాడు మాత్రం వద్దు. మీ అన్నయ్య ఏది చెప్తే చేయమన్నాడు కదా. అమ్మా నాన్న తీసుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్తాను, కానీ రాహుల్ చెప్పాడని కాదు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. నాకు రాహుల్ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమనే. శివ, మేము వెళ్ళి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము. ఓకే, అప్పటి వరకు ఇక్కడే ఉండు. తొందరపడి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు. అలాగే. రావే. కమాన్ ప్రియా. 4 రోజులు ఉందామని వస్తే అర్జెంట్ పని అని నాకే. హలో. హలో శివ గారు. థ్యాంక్ యూ శివ గారు. ఎందుకురా? మీ పేరెంట్స్ తో పాటు ప్రియ కూడా ఢిల్లీ పంపిస్తున్నావుగా, అందుకు. అయితే ఒకసారి కిందికి చూడమ్మా. హలో, నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను. ఇదిగో టికెట్. ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డొస్తున్నావు. అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లితో రొమాన్స్ చేసుకుంటాను. శివా, ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. రే, ఓకే. టికెట్లు కన్ఫర్మ్ రా, మేము వెళ్ళొస్తాం. క్యాన్సిల్ అన్న. అదేంట్రా, తనేదో అర్జెంట్ పని ఉందంటుంది కదా. గీత ఫోన్ చేసిందన్న. ఏమని? అది గీత ప్రెగ్నెంట్ అన్న. అమ్మ, గీత ప్రెగ్నెంట్. ఇంత మంచి శుభవార్త అవడానికి నువ్వు మొహమాట పడతావేంట్రా? కమాన్ మై బాయ్. ఓ కంగ్రాచులేషన్స్. ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా. చాలా సంతోషం. ఎందుకంత తొందర? ఏ, నీకు లేదా తొందర కోడలను చూడాలని? వాడు కూడా పెళ్ళాన్ని చూడాలని తొందర పడుతున్నాడు. ఏరా? హే, హలో హలో హలో, వాట్ ఎ సర్ప్రైజ్.
మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా? ఢిల్లీకని బయలుదేరాం కానీ క్యాన్సిల్. అవునా? ఏ? మా శివ తండ్రి కాబోతున్నాడు. ఓ దాట్స్ గ్రేట్ న్యూస్. శివగారు కంగ్రాట్స్ శివగారు, మంచి శుభార్త చెప్పారు. మీకు మీరంటి బాబే పుట్టాలి. అంకుల్ కంగ్రాట్స్ అంకుల్, Thank you, మీరు thank తాత you. కాబోతున్నారు. ఆంటీ కంగ్రాట్స్ Thank you, ఆంటీ. thank you. ప్రియా కంగ్రాట్స్ ప్రియా, కంగ్రాట్స్ ప్రియా. చాలు రాహుల్ గారు చాలు. నాన్న మనకి లేట్ అవుతుంది, తనకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరదామా? ఫ్లైటా? నాకా? లేదే, ఫ్రెండ్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇచ్చానంతే. మరి అది ఓ టికెటా కింద పడుంది, నంబర్ రాసుకుందాం తీసుకున్నా. నాన్న మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెహికల్ తీసుకొస్తాను. ఓకే ఓకే గో గో. శివగారు ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ఏమైందిరా? అక్కడ అమ్మా చెల్లెలు వెయిట్ చేస్తున్నారు. ఏం లేదన్న, బండి స్టార్ట్ అవుతుంది, 2 minutes ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. Okay. అయితే నా కారు శివగారు, అందులో వెళ్దాం రండి. అక్కర్లేదు నాన్న, పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది. సరే ఏంటో చూడేది. ఇప్పుడే శివగారు వద్దు శివగారు, నా మాట వినండి ప్లీజ్ శివగారు, వదిలేయండి. రాహుల్ గారు నాకు అన్నీ తెలుసు, మీరుండండి. కానీ రా తొందరగా, కానీ అక్కడ wait చేస్తున్నారు. శివగారు ప్లీజ్ శివగారు, నా మాట వినండి ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్. ఏమైందిరా? శివగారు ముందే చెప్పాను కదండి, మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి అంకుల్, మీరేనా చెప్పండి. నువ్వు ఉండు రాహుల్. శివ తొందరగా కానీ పిలుచు. అయ్యో ఇంకోసారి అంకుల్ try మీరు చేయి. కూడా ఏంటి అంకుల్? శివగారు వద్దు శివగారు, అదేమైనా కానీ, పాడకమా కానీ. శివగారు? బాగోదు శివగారు. పీల్చు గట్టిగా పీల్చు. నాన్న పెట్రోల్ ఏదో కలిసినట్టుందన్న, ఆ? ఇంకో వాసన ఏదో వస్తుంది. వాసన వస్తుంది, నాకు ముందే తెలుసు. ఈ మధ్య పెట్రోల్ ఏవేవో కలుపుతున్నారు. శివగారు ప్లీజ్ శివగారు, మీరు నా మాట వినరు. రండి అంకుల్, నా కార్లో వెళ్దాం. కొత్త బండి అంకుల్, ఏసీ బండి అంకుల్, రండి అంకుల్. పదండి శివగారు పదండి. ఏ రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. గర్ల్ ఫ్రెండా? అయ్యో నీకు చెప్పలేదు కదా, తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవునా? వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు. నిజమా రాహుల్? అవునంటే బాగా కొట్టాడంటే దొంగ. అయ్యో పాపో, ఓసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు, చూడాలని ఉంది. డెఫినెట్ గా తప్పకుండా తెస్తానంటే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్? తనకేంటి అంకుల్, కుందన బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలిగే లేదు అంకుల్. వాడొక వర్స్ట్ ఫెలో, ఎదవన్నారు ఎదవా. ఇంకా బాగా తిట్టు బాబు వాడిని అసలు. అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకులేమా అవన్నీ? మరేంట్రా, ప్రేమించినందుకు ప్రాణాలు పోయేటట్టు కొడతాడా? అయినా తను చూసిన తర్వాత కూడా వాడికి కొట్టడానికి మనసులో వచ్చింది కదా. నాకు వాడు దొరకని వాడిని ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు పడిపోతాయి చూడు. అమ్మ అమ్మ ఇంకా ఆపు. ఆంటీ కాలుతో కూడా అన్నాడు. కాలుతోనా? ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు. అమ్మా అమ్మా ఇంకా చాలు. వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి, కరెక్ట్ నాన్న. వాడి పేరెంట్స్ ని తిట్టాలి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, అలాంటి వాళ్ళని గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. కరెక్ట్ అండి. ఏ రాహుల్, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ కి నువ్వంటే ఇష్టమేనా? వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికే ఈ కష్టం అంతా. అంటే తక్కువ ప్రియ, మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి. గీత గీత మామయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారండి? ఫ్లైట్ రైట్ టైమేనా? బయట ఉన్నారు. అదేంటి? ఐఎమ్ రియలీ సారీ గీత. దేనికి? అమ్మ నాకు ఒక అబద్ధం చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ విషయం అబద్ధం చెప్పి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అండి? 3 ఏళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు ఒక జోక్ గా, ఒక నాటకంగా మార్చేశారా? నన్ను ఎలా చెప్పమంటారండి? గీత, వదినా, ఐఎమ్ సో హ్యాపీ గీత, ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషం ఉందమ్మా, ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా. చాలా థ్యాంక్స్. ఇదంతా మీరు వచ్చిన వేళ విశేష అత్తయ్య గారు. డబుల్ హ్యాపీ వదినా. గీత, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్. పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు.
దివ్య ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. నీ తమ్ముడు వచ్చి కిలికాడు. అప్పుడు నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు. లెక్క సరిపోయింది. అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు, నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు. నేను వదిలేశాను. ఇప్పుడు నేను నీ తమ్ముడిని కొట్టాను, నా చెల్లిని వదిలేమని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు వదలలేదు. లెక్కలో తేడా వచ్చింది. నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమ అని వెంటబడితే లెక్క సరి చేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నీ తమ్ముడికి సర్ది చెప్పుకో. మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దెబ్బలేం తగ్గలేదు కదా? టేక్ కేర్. బాయ్. రాస్కెల్, అంత పని చేశాడా వాడు? మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న, అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను నా అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏంటి రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న. రాహుల్ చెప్పిందాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాడు నాన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఇల్లుని రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? రాహుల్ మంచి కుర్రోడు నాన్న. ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి వాడు చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతాడు నాన్న? రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందన్నా. అవసరమైతే మనం ఎతికి పెడదాం. రాహుల్, గుడ్ డెసిషన్. గుడ్. నాన్న, somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ.